అమ్మ, నాన్న, నేను మీకు చాలా చెడ్డ పేరు తెచ్చిన. మీరు మర్యాదలతో బాగా బతికిన. నేను అప్పులు చేసి ఊర్లో అప్పులు వాళ్ళకి కట్టలేక మీకు చాలా చెడ్డ పేరు తెచ్చిన. మిమ్మల్ని నానా మాటలన్నీ అనిపించినాను. నేను బతకగదు ఇప్పుడు చద్దాం అనుకుంటే నా ఫ్రెండ్స్ కొంతమంది ఆడపిల్లలు ఉన్నారా, వాళ్ళు అనాథలు అవుతారని కోర్టు కేసి ఐపీ నోటీస్ పంపించినా కూడా అప్పుల వాళ్ళు నన్ను వేధిస్తూ ఉన్నారు. అప్పులు ఇచ్చిన వాళ్ళల్లో వెన్నపూస పెద్దరామిరెడ్డి అలియాస్ పెద్దరామయ్య అనే వ్యక్తి నన్ను వేధిస్తూ ఉన్నాడు. సిఐ సారు హెచ్చరించి చెప్పినా కూడా లెక్క చేయకోకుండా మా అప్పు కట్టి ఎక్కడైనా సాగు, లేదంటే నీ కుటుంబం అన్నీ మిమ్మల్ని మనశాంతికి బతకనివ్వనని నన్ను వేధిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండండి అమ్మ. అందుకని బలానికి పాల్పడుతూ ఉన్నాను. నన్ను క్షమించండి అమ్మ. మదీనా, మనిషా, మిమ్మల్ని చూసుకోలేకపోయినానమ్మ. బాలన్న, నీ మేలు మర్చిపోలేనన్న. థ్యాంక్స్ అన్న. అన్న, నేను కరెక్ట్గా అవుకుసేరు ఒకట బోటింగ్ క్లబ్ కాడ ఉండానన్న. అన్న, కనీసం నా శవాన్ని అయినా ఇంటికి చేర్చి పుణ్యం కట్టుకున్న అన్న. కరెక్ట్గా బోటింగ్ క్లబ్ దన్న బోటింగ్ క్లబ్ కాడ ఉండానన్న. అవుకుసేరు ఒకట దన్న కరెక్ట్గా ఇక్కడ ఉంటానన్న. అన్న